హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జత్వాని అనే నటి అంట. ఆమె నటి అనాలన్న ఏం సినిమాలు నటించిందో కూడా తెలియదు. ఏదో ఒకటి ఆ సినిమాలో సైడ్ క్యారెక్టర్లు వేశారు. హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆమె, జైలు జీవితం కూడా గడిపిన ఆమె దగ్గర కేసు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత చేస్తుందో మనం చూసాం. ముగ్గురు ఐపీఎస్లను అరెస్ట్ చేశారు. ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. ఏకంగా ఒక డీజీ ర్యాంక్ ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామన్యను అరెస్ట్ చేశారు. చాలా అయితే దీంట్లో కీలకమైన ఆరోపణలు ఎదుర్కొన్న కుక్కల విద్యాసాగర్నేమో బెయిల్ మీద ఉన్నారు. ఇదే కేసులో సీతారామన్యాలను డీజీ ర్యాంక్ అధికారిని అరెస్ట్ చేయడం కూడా ఇది కూడా ఒక వింత లాంటిది. ఈ క్రమంలో ఆ జత్వాని కేసుకు సంబంధించి, ఆ జత్వాని కంప్లైంట్కి సంబంధించి మా మీద పెట్టిన కేసులు కొట్టివేయండి, క్వాష్ చేయాలి అని ఐపీఎస్లు కాంతిరాన్ టాటా, విశాల్ గున్ని వెళ్ళినటువంటి వాళ్ళు ఒక క్వాష్ పిటిషన్ వేశారు. మా మీద ఉన్న కేసులు క్వాష్ చేయాలి అని. ఆ పిటిషన్ని తాజాగా హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా వీళ్ళ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పోలీసుల తరపున ప్రస్తుత అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సో ఇద్దరు ఐపీఎస్ తరపున వాదనలు వినిపించినటువంటి శ్రీరామ్, అసలు ఇదేం కేసు, ఆమెను జత్వానిని విచారించిన పోలీసులు ఎవరో కూడా ఆమెకు తెలియదు, ఆమె మీద ఏమో కక్ష సాధించారని, లేకుంటే ఆమెను ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పి ఎక్కడే కూడా ఆమె ఇంతవరకు కంప్లైంట్ కూడా లేదు. ఇటు విజయవాడలో కానీ, అదొక ముంబైలో కానీ కనీసం మెజిస్ట్రేట్ దగ్గర కూడా ఒక స్టేట్మెంట్ రికార్డు కూడా లేదు. కానీ పోలీసులు వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం విచారణ చేస్తే దాని మీద ఏకంగా కేసులు పెట్టేసి సస్పెన్షన్లు చేసుకుంటూ వెళ్తే ఏ పోలీసు ఇక విచారణ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి వీళ్ళ తరపు న్యాయవాదులు అయితే వాదనలు వినిపించారు. వాళ్ళ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు అడ్వకేట్ జనరల్ పోలీసుల తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలను తిరస్కరించిన హైకోర్టు ఈ కేసులో ఒక సెన్సేషన్ ఉత్తర్వులు అయితే ఇచ్చింది. ఈ ఐపీఎస్ల మీద జత్వాని కేసుకు సంబంధించి తదుపరి అన్ని చర్యలను నిలిపేసింది. కేసు కాదు, విచారణ కాదు, తదుపరి అన్ని చర్యలు నిలిపేసి నెక్స్ట్ విచారణ జూన్ 30కి వాయిదా వేసింది. అంటే ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్ల మీద అన్ని చర్యలు ఆపేశారు, మరో ఇద్దరు పోలీసుల మీద కూడా. మరి ఇదే కేసులో అరెస్ట్ అయిన సీతారామన్యాలకు ఈజీగా బెయిల్ వస్తుంది కదా. అట్లా వస్తే మళ్ళీ ఆయన లోపల ఉంచాలనే కదా గురుపన్ మూల్యాంకన్ అని చెప్పి ఇంకో కేసు పెట్టారు. అందుకనే కదా ఇంకో కేసు కూడా పెట్టారు. వెరసి మొత్తం మీద జత్వాని కేసులో ఏమీ కాదు, తెలియదు లేదు, పెట్టేది లేదు. కొందరు ఐపీఎస్ల మీద డెఫినెట్లీ కక్ష సాధించాలనే ఆ సిమ్టమ్స్ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే కాబోలు రకరకాల సెక్షన్లు పెట్టి ఐపీఎస్లు సస్పెండ్ చేశారు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేశారు. సో మొత్తం మీద ఈ ప్రభుత్వం సంతృప్తి పడడం కోసం ఏదో ఒక సెక్షన్ల కింద కేసులు పెట్టి సస్పెండ్ చేసి జైల్లో పెట్టడం కోసం అయితే ఉపయోగపడింది. అంతకుమించి ఇందులో ఇంకేం ఉండకపోవచ్చు. సరే, ఇటువంటి మనస్తత్వం ప్రభుత్వాలకు, వ్యవస్థలకు ఉంటే రాబోయే కాలంలో అందరూ జైలు పాలే అవుతారు కదా. అదే పాయింట్ ఇక్కడ, అందరూ జైలు పాలే అవుతారు. ఈరోజు కొందరు, రేపు కొందరు, 4 ఏళ్ళ తర్వాత కొందరు, ఆ తర్వాత 5 ఏళ్ళ తర్వాత మరికొందరు, అందరూ జైలు పాలే అవుతారు. సో ఇటువంటి విషబీజాలే నాటొద్దు అని ఆంధ్రప్రదేశ్ అందరూ కోరుకుంటున్నారు కానీ, బట్ పాలకపక్షం వాళ్ళు అయితే ఎక్కడ ఎవరి మాట వినడం లేదుగా. కానీ